టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. కొద్ది రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బోడుప్పల్లోని ఆర్బీఎం ఆసుపత్రిలో ఫిష్ వెంకట్ చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అతను పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో తన కూతురు శ్రవంతి మీడియాతో మాట్లాడింది. చాలా ఏళ్ల క్రితమే తన తండ్రి 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని శ్రవంతి చెప్పింది. సుమారు 4 ఏళ్ల నుంచి డయాలసిస్ ద్వారా తన తండ్రి ప్రాణాలను కాపాడుకుంటూ వస్తున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు పరిస్థితి క్లిష్టంగా మారిందని, ఆపరేషన్ చేసి కనీసం 1 కిడ్నీ అయినా మార్చాల్సిన పరిస్థితి ఉందని శ్రవంతి చెప్పింది. అందుకు 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరింది. తన తండ్రి ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం వల్ల ఆందోళనగా ఉందని, ఆపరేషన్ కోసం కావాల్సినంత డబ్బు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని ఫిష్ వెంకట్ కుమార్తె శ్రవంతి కన్నీళ్లు పెట్టుకుంది. దీన స్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ ఆమె కోరింది. అయితే తాజాగా ఆమె మీడియాతో మరోసారి మాట్లాడుతూ హీరో ప్రభాస్ టీం నుంచి కాల్ వచ్చినట్లు తెలిపింది. ఆయన అసిస్టెంట్ కాల్ చేసి కిడ్నీ ఇచ్చే డోనర్ ఉంటే ఏర్పాట్లు చేసుకోండి, ఆపరేషన్ కు కావలసిన డబ్బు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని మీడియాతో ఆమె తెలిపింది. తన తండ్రి రక్తం గ్రూప్ తో మ్యాచ్ అయ్యే దాతలు ఎవరైనా ఉన్నారేమోనని ఎదురు చూస్తున్నట్లు శ్రవంతి చెప్పారు. నా రక్తం గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో డాక్టర్లు తిరస్కరించారు. నాన్న తమ్ముడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయింది, కానీ ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో డాక్టర్స్ వద్దన్నారు. దాతలు ఎవరైనా ఉన్నారేమోనని పలు డోనర్ సంస్థలను సంప్రదిస్తున్నామని శ్రవంతి తెలిపింది. ఇక ఫిష్ వెంకట్ చాలా సినిమాల్లో నటించారు. ఆది, గబ్బర్ సింగ్, నాయక్, బన్నీ, దిల్, అత్తారింటికి దారేది, డీజే తిల్లు వంటి అనేక చిత్రాల్లో ఆయన నటించి మెప్పించారు. ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలని పీపుల్స్ పోస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.